కోటేశ్వర గారు, హైడ్రాకి సంబంధించి దాన్ని ఎప్పుడైతే ఇనిషియేట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ దాన్ని ఆహ్వానించారు. అదే సందర్భంలో అది తీసుకుంటున్న చర్యలు కానివ్వండి, అది వెళ్ళే క్రమంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకి లొంగట్లేదు అనే ఒక మాట మొదట్లో వినిపించింది. కానీ నిన్న మొన్న చూస్తే మాత్రం కొద్దిగా ఎందుకో కమిషనర్ రంగనాథ్ గారు ఏదో కొద్దిగా మెత్తబడ్డారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రజలకు సంబంధించి ఆల్రెడీ ఉన్న వాళ్ళ నివాసంలో ఉన్న ఇళ్లను కూల్చివేయడం విషయంలో కొద్దిగా వెనక్కు తగ్గారు అనే విధంగా ఒక ప్రకటన మనకు వినిపించింది. ఏంటి, దాన్ని ఆహ్వానించాలంటారా, లేకపోతే ఆ కారణం చెప్పి ఈ కబ్జాదారులు మరొకసారి రెచ్చిపోయే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రంగనాథ్ గారు చెప్పినటువంటి సామాజిక సమస్య ఉన్నమాట వాస్తవం. దానిలో ఆక్రమణలు పాల్పడినటువంటి వాళ్ళు లేదా నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళలో పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. లేదా తెలిసి తెలియక కానీ, లేదా ఏమవుతుందిలే మిగతా వాళ్ళు ఇచ్చినప్పుడు మనం కూడా చూసుకుందాం అనేటువంటి ఒక మొండి ధైర్యంతో కొనుక్కున్నటువంటి వాళ్ళు కానీ, ఇట్లా రకరకాల వాళ్ళ సమస్యలు అన్నమాట వాస్తవం. అందువల్ల ప్రభుత్వం ఇప్పుడు బాలు రంగనాథ్ గారు తన దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గరికి బాలు పంపించారు. నివాసాలు లేనటువంటివి లేదా నిర్మాణాల్లో ఉన్నటువంటి వాటికి మాత్రమే మేము కూలుస్తున్నాము. నివాసాలు ఉన్నటువంటి వాటి గురించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటిది ఆయన చెప్పింది. అంతే. నేను అనుకుంటాం కొంత సమయాన్ని తీసుకోవడానికి బహుశా ఈ విధంగా చెప్పారు అని అనిపిస్తుంది. సహజంగానే వేగం తగ్గడానికి కూడా ఇది కొంత కారణం అవుతుంది అనేది నా అభిప్రాయం కూడా. విమర్శల కారణం కూడా ఇప్పుడు విమర్శల కారణం ఏంటంటే దుర్గం చెరువు డెఫినెట్ గా వస్తుంది. ఇప్పుడు దుర్గం చెరువులో ఏవైతే దుర్గం చెరువులో ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో, అయితే దుర్గం చెరువులో ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో దాంట్లో సీఎంకి సంబంధించిన తమ్ముడిదే ఇల్లుంది అక్కడ అన్నది ఒకటి. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిపి ఒత్తిడి తెచ్చి అంటే దాన్ని సెంట్రిక్గా చేసుకొని ఇలాంటి ఒక ప్రకటన వెలువడింది అన్నది కూడా ఇవాళ సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా మారిపోయింది. సో దాన్ని ఆ కోణంలోనే చూడాల్సిన అవసరం ఉందంటారా, లేకపోతే మరికొన్ని చోట్లేమో పెద్ద హౌజెస్ తీసేసిన వెంటనే ఆ పక్కనే గుడారాలు వేసుకున్న చాలామంది పేదలు కూడా నిరుపేదలు కనిపిస్తారు. మేబీ అంటే నా దగ్గర అది ఉంది, కానీ నేను చూపించడానికి కొద్ది ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అందులో ఒక అమ్మాయి, చిన్న పిల్లలు, అంటే ఒక ఇద్దరు పిల్లలు వర్షం పడుతూ ఉంటే తల మీద ఒక పెద్ద టార్పాల్ పెట్టుకొని అది కూల్చేస్తే అక్కడ లోపల దాచిపెట్టుకుంటూ ఒక వీడియోని వన్ ఆఫ్ ది జర్నలిస్ట్ సిపి రంగనాథ్ పంపిస్తే ఆయన దానికి రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత కూడా ఈ ప్రకటన వచ్చింది. సో రెండు ఏదన్నది ఎవరికి తెలియదు కానీ బట్ బై ఎండ్ ఆఫ్ ఇట్ అయితే మాత్రం ఎందుకు కొంత మెత్తబడ్డారన్న అనుమానం అయితే చాలా మందిలో ఉంది. అందుకనే కొంత సామాజిక సమస్య ఉన్నమాట వాస్తవం. మీరు చెప్పినట్టుగా పెద్దవాళ్ళు వైపు నుంచి ఏమన్నా ఒత్తిడి వచ్చిందా అనేటువంటిది కూడా దాన్ని కూడా మనం ఏమైతే తోసిపుచ్చలేము. ఎందుకంటే పెద్దవాళ్ళ ఒత్తిడి అనేటువంటిది ఇవాళ కొత్తగా రావడం కాదు. ఎవరు అధికారంలో ఉన్నా పెద్దవాళ్ళు అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. దాన్ని మనం ఏమి తప్పట్టక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఆ ఒత్తిడికి లొంగుతారా లేదా అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి ప్రశ్న. అందుకనే ఈ అక్రమాలకి దీని మీద ఈ ఆక్రమణలు వీటిని తొలగించడం అనేటువంటిది చాలా సాహసంతో కూడినటువంటిది అనేటువంటిది మొదటి నుంచి అనేక మంది చెప్పారు. ఇప్పుడు గనక ఇటువంటి ఒత్తిడికి ఏదో ఒక సాగుతో గనక రంగనాథ్ గారు వెనక్కిపోయినా, లేకపోతే హైడ్రా రంగనాథ్ గారు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు, హైడ్రాకి అవసరం అయితే మారుస్తారు అనుకోండి. అది వెనక్కిపోయినా కానీ అల్టిమేట్ గా బదనాం అయ్యేది ప్రభుత్వమే. ప్రభుత్వంలో కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికే ఆ బదనాం వస్తుంది ఏది జరిగినా కానీ. అందుకని ఇప్పుడు ఇది ఒక పరీక్షా సమయం. ఈ పరీక్షా సమయాన్ని రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిగా ఆయన ఎట్లా ముందుకెళ్తారు, దాన్ని గట్టెక్కుతారనేటువంటిది నిజంగానే ఇది ఒక సమస్య. లేకపోయేట్లయితే మళ్ళా గతంలో మనం చూసాం, బీఆర్ఎస్ ప్రభుత్వము అయ్యప్ప సొసైటీలో మాదాపూర్ లో ఏ విధంగా హడావిడి చేసి తర్వాత అది వెనక్కి తగ్గిందో దాని పర్యవసానాలు కూడా అనుభవించింది అనుకోండి. అదే పరిస్థితి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి కూడా వస్తుంది ఒకవేళ తగ్గితే. అందువల్ల బాల్ ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది కనుక ఏమి చేస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి.
సతీష్ గారు, ఇవాళ హైడ్రా గురించి మాట్లాడినా, హైడ్రా కూల్చివేస్తున్న ఆ కట్టడాల గురించి మాట్లాడినా డైరెక్ట్గా వేలు చూపించే బీఆర్ఎస్ ప్రభుత్వం వైపు. ఎందుకంటే గత 10 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ళ అధికారంలోనే ఈ ఆక్రమణలు ఎక్కువైనాయి. ఆక్రమణలకు ఎగ్జాంపుల్గా మీ మల్లారెడ్డి గారి కాలేజ్నో లేకపోతే ఇంకోటో యూజువల్గా చూపించే ప్రయత్నం చేస్తారు. అంటే ఫామ్ హౌస్లు ఇంకా రెండు డిస్కషన్ వెళ్తే ఇంకా చాలా పెద్దదైపోతుంది లిస్టు. సో అలా దీనికి మొత్తం ఆద్యులు మీరయ్యి ఇవాళ బాధితులుగా ప్రజలు మారిన నేపథ్యంలో మళ్ళీ మీరే బయటకు వచ్చి ఆ బాధితుల పక్షాన మేము పోరాడతామని మీరు చేస్తున్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటారా? గతంలో మన తెలంగాణ అప్పుడే వచ్చిన రాష్ట్రం, ఇప్పుడు మనం చేస్తున్న సందర్భంలో ఆంధ్ర వాళ్ళని తరిమి కొడుతూ ఉన్నారు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రాకి పోయేలాగా చేస్తూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కరెంటే ఉండదు, మన తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది కొత్తగా వచ్చిన తెలంగాణని పుకార్లు లేపి కేసీఆర్ గారి మీదనో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. సో దానికి ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూలగొడితే ఏమైద్దండి నాగార్జున గారికి? అని ఏమవుద్ది? ఆయన ఎన్నో సినిమాలు, ఆయన ప్రముఖ నటుడు, ఎన్నో ఆస్తులు, బిజినెస్లు, పిల్లలు, ఎంతో పెద్ద వ్యవస్థ. కానీ హైడ్రా అని అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా హర్షించింది. కానీ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైడ్రా పేరుతో మీరు ముందుకెళ్ళిన సందర్భంలో పెద్దవాడిని కొడితే ప్రాబ్లం లేదని, కానీ పేదవాడిని కొట్టకండి. ఒకవేళ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారి స్వయాన సొంత తమ్ముడు, నాకు తెలియదండి ఇది ఎఫ్టీఎల్ ఉందో లేకపోతే బఫర్లు ఉందో నాకు తెలియదు, నేను తెలియకుండా నేను కొన్నాను అని చెప్పాడు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక పెద్ద లీడర్, ఆయన రెంట్కున్నారు అక్కడ, అదే వాటెవర్ ఆయన రెంట్కున్నాడో ఆయన కొన్నాడో పక్కకు పెట్టండి. ఆయన అలాంటి అంటే ఒక పెద్ద మనిషి, విద్యావేత్తలు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, రాజకీయాలు తెలిసిన వాళ్ళు, అంతటి వాళ్ళకే అది నాకు తెలియదు అని అన్న వ్యక్తులు ఈరోజు పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, నిరుపేద వాళ్ళు, రోజు కూలి పని చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇళ్లను కూలగొడితే ఇప్పుడు మనం గతంలో 2-3 రోజుల నుంచి అధిక వర్షపాతాలు ఉన్నాయని మనమే చెప్తున్నాం, ప్రభుత్వం చెప్తుంది, మీడియా సంస్థలు చెప్తా ఉన్నాయి. అధిక వర్షపాతంలో అర్ధరాత్రి అనక అపరాత్రి వాళ్ళని కూలగొడితే వాళ్ళు రేకుల కింద కవర్లు కప్పుకొని చిన్న పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? మనకు లేరా పిల్లలు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ నాయకులకు లేరా పిల్లలు? మానవీయ కోణం అంటా ఉన్నాం మనం. మానవీయ కోణంలో కొన్ని తెలిసి తెలియక తప్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని మానవీయ కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. అదే పెద్ద విద్యా సంస్థలకు వేల కోట్ల అధిపతులకు విద్యార్థుల చదువుల దృష్టిలో పెట్టుకొని మానవీయ కోణంలో వాళ్ళకు కొంత గడువు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. నిరుపేదలు, తిండికి లేని వాళ్ళకు మానవీయ కోణంలో చూసే అవసరం మీకు లేదా అని అడుగుతా ఉన్నారు. అయ్యా మిమ్మల్ని తెచ్చుకున్నందుకు ఇదా మాకు దౌర్భాగ్యమైన పరిస్థితి అయ్యా అని చెప్పి మహబూబాబాద్లో చూడండి, ఒక వికలాంగులు, వాళ్ళ అంగవైకల్యం ఉన్న వాళ్ళు అర్ధరాత్రి కూలగొడితే లబోదీబో అని రోడ్డు మీదకి వచ్చి, మరి అది హైడ్రా కాదు ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అర్ధరాత్రులు కూర్చోడం ఎందుకు? పెద్దవాళ్ళకు ఒక న్యాయం, చిన్నవాళ్ళకు ఒక న్యాయమా? దయచేసి పేదవాళ్ళను మానవీయ కోణంతో చూడాల్సి ఉంటుంది. కానీ వర్షాలు పడి నగరాలు మునిగిపోతున్నప్పుడు మాట్లాడే మాటలు అందరూ ఏంటంటే ఈ నాలాల ఆక్రమణలు ఉన్నాయి, చెరువుల ఆక్రమణలు జరిగినాయి, వాటిని తొలగించకుండా ప్రభుత్వం ఏం చేస్తుందని ఒక ప్రశ్నిస్తారు మీరు. దానికే పూనుకున్నప్పుడు మనం చూసాము, రామ్నగర్లో ఒక బిల్డింగ్ కూలగొడితే ప్రతి ఒక్కరు గగ్గోలు పెట్టారు. తర్వాత చూస్తే సీఎం బయటకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే అది కూలగొట్టడం ద్వారా అక్కడ నాలా ఏదైతే ఉందో దాన్ని ఆక్రమణలు తొలగించడానికి ఒక మార్గం సుగమమైంది అని. అంటే ఒక స్టెప్ తీసుకోవాలంటే ఎవరో ఒకరుకి నష్టమైతే జరుగుతుంది. కానీ మీరు అన్నట్టుగా 90% ఇక్కడ అంటే హైడ్రా కూల్చివేతల్లో ఓన్లీ మేబీ 10-15% మాత్రమే పేదలు దానివల్ల ఎఫెక్ట్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు, లేకపోతే అంటే మరికొంతమంది అయితే మరీ డూప్లెక్స్ హౌస్లు, ట్రిప్లెక్స్ హౌస్లు కొనుక్కున్న వాళ్ళం కూడా మేము రూపాయి కూడగట్టి కొనుక్కున్నామని చెప్పి మాటలు చెప్తున్నారు. సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక కారణం చెప్పి వెనక్కి హైడ్రా తగ్గింది అంటే దాన్నే సాకుగా చూపించి ఇది ముందుకు వెళ్లకుండా చేసేందుకు ఒక కుట్ర జరుగుతుంది అన్నదైతే చాలామంది అనుమానం ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు మీరు అన్నారు విల్లాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనించాలండి ఒకటి, ఇప్పుడు మనకు బిల్డింగ్ కనబడేది పెద్ద స్ట్రక్చర్ కనబడుతుంది. అంటే ఒక 10 floors 15 floors ఉంటుంది. అందులో ఒక 40-40 అపార్ట్మెంట్లలో మన 40 ఇళ్ళు 50 ఇళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేము ఉన్నామండి ఎగ్జాంపుల్, మేము ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నో లేకపోతే ఇంకోటో మా భార్య మేము ఇద్దరం కలిసి ఉద్యోగం చేసి కొంత సంపాదించి మనకు ఇల్లు ఉండాలి. ప్రతి ఒక్కడికి ఏందండి, ప్రతి ఒక్కడి కూడా మనసులో పెళ్ళైన తర్వాత ఒక ఇల్లు సంపాదించుకోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలని ఒక ఉద్దేశంతో చిట్టీలో లేకపోతే ఉన్న బంగారం బ్యాంకులలో పెట్టో లేకపోతే ఉన్న పొలాలు ఇల్లు కట్టుకోవాలని ఒక ఉద్దేశంతో ఇంటికి పెడితే ఆ ఇల్లు ఎప్పుడ బఫర్లు ఉందో ఎఫ్టీఎల్ ఉందో వాడు తెలియదు. అవి కట్టిన వాళ్ళు అయితే బిల్డర్లు లేకపోతే దాన్ని ప్రోత్సహించిన నాయకులు, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ ఆరోపణ చేస్తుంది. అదే నిజమైతే మీరు వాళ్ళందరినీ మీ పార్టీని సస్పెండ్ చేస్తారా? నిజంగానే వాళ్ళ ప్రోద్బలంతో జరిగింది అంటే మీరు వాళ్ళందరినీ చర్యలు మేము సస్పెండ్ చేయడం ఏంటండి? ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది,
మీరు నిర్ణయం తీసుకోండి. పార్టీ తరఫు నుంచి సస్పెండ్ చేస్తారు. ఖచ్చితంగా పార్టీ తరఫున సస్పెండ్ అండి. 100% ప్రజలే మెచ్చారు కదా. ఈ రోజు మీరు ప్రజలందరూ చాలా ఇప్పుడు మనం చేసే పనులన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వీడు ఎలాంటి వాడు, వీడి వైఖరి ఏంది, వీడు ప్రజల్ని మోసం చేసి పోతా ఉన్నాడా, లేకపోతే వీడు దొంగ సొమ్ము పోతా ఉన్నాడా, కబ్జాలు చేసి పోతా ఉన్నాడా అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మేము కోరుకునేది ఏంటంటే మీరు హైడ్రా పేరుతో హైడ్రా ఖచ్చితంగా హర్షిస్తాం. ఖచ్చితంగా చెరువులను కాపాడుకునే అవసరం మన అందరికీ, పౌరులుగా మన అందరికీ ఉంది. కానీ దయచేసి కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు, పేద బడుగు బలహీన వర్గాల్లో నిరుపేద వాళ్ళు వాళ్ళ ఇల్లు కూల్చేటప్పుడు వాళ్ళకు కొంత సమయం వేయండి, మానవీయ కోణంలో చూడండి. అంతే తప్ప నిర్దాక్షణ్యంగా అర్ధరాత్రి కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఎంతో దౌర్భాగ్యకరంతో నిన్న విజువల్స్ మనం చూసాం. కోటేశ్వర ఫైనల్ కంక్లూజన్ ఇద్దాం. ఎందుకంటే దీంట్లో నిన్నటికి నిన్న మనం చూస్తున్నాం సున్నం చెరువు దగ్గర ఒకటి ఏంటంటే దాని ఆపోజిట్లో ఒక హోటల్ ఉంది. ఈ కూల్చివేతలకు వచ్చిన మొత్తం సిబ్బంది అంతా పోలీసు అందరూ వెళ్ళి అక్కడే కూర్చున్నారు, టిఫిన్లు చేశారు, టీలు తాగారు. అయిపోయిన తర్వాత అటు వెళ్తున్న బుల్డోజర్ ఇటు తిరిగిన తర్వాత కానీ నాకు అర్థం అవ్వలేదు ఇది కూడా FTL లో ఉందని దాన్ని కూడా కూల్చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి. కానీ అలా ఒకరిద్దరిని 1-2 కారణాలతో మానవీయ కోణం అనే పేరుతో ఒకవేళ ఆపితే, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త తరహా రిక్వెస్ట్లు వస్తున్నాయి. మీరు కూడా చూశారు, మాకు కూడా హైడ్రా తరహా పెట్టండి, మొత్తం కూర్చేసేయండి అని. ఈ 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇదే ప్రజల నుంచి వచ్చినప్పుడు లేదా ఇవే పార్టీల నుంచి వచ్చినప్పుడు హైడ్రా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ముందరకాలకు బంధంలాగా ఏమైనా అది కనిపించే అవకాశం లేదంటారా? కన్క్లూడ్ చేద్దాం ఈ పాయింట్. ఇప్పుడు హైడ్రా తోటి కొన్ని అనుభవాలు, కొన్ని అభిప్రాయాలు ఇవన్నీ కూడా వెలువడినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము అఖిలపక్ష సమావేశం జరిపి దీన్ని ఏ విధంగా ముందుకు కొనసాగించాలి అనేటువంటిది చర్చించాలి. అందుకు దీనిలో 2-3 అంశాలు నేను చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే పేదలుగా ఉన్నటువంటి వాళ్ళని కూల్చివేసినప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా స్థలాలు చూపించేటువంటి ప్రణాళికను కూడా హైడ్రాకి ఎట్లాగైతే ఒక టాస్క్ నిర్ణయించారో అటువంటి బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా, పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలను చూపించేటువంటి కార్యాచరణ ప్రణాళికను కూడా రాష్ట్ర ప్రభుత్వము సిద్ధం చేయాలి. ఒకటి. రెండోది, తెలిసి తెలియకో లేకపోతే ఇంకా ఏత కారణంతో మధ్యతరగతి వాళ్ళు కొనుగోలు చేశారు, అటువంటి వాళ్ళను కూడా అన్యాయం కాకుండా ప్రభుత్వ రేట్లకి ప్రత్యామ్నాయ స్థలాలు ధరలకే ఉచితంగా ఇమ్మని నేను చెప్పలేదు. ప్రభుత్వ రేట్లకు ఇచ్చినా గానీ మార్కెట్ రేట్లతో పోలిస్తే వాళ్ళకి చాలా రిలీఫ్. ఎందుకు సార్ బిల్డర్ల ఆస్తుల్ని రికవరీ చేసేసి, సార్ అదో సజెషన్ సార్, బిల్డర్ల ఆస్తులను రికవరీ చేసేసి వీళ్ళకి కంపన్సేషన్ ఇచ్చేస్తే పోతుందేమో. ఇవ్వాలి ఒకటి. రెండవది, కొంతమంది బిల్డర్స్ అదృష్టమయ్యారు, లేరు కదా, సంస్థలు ఎత్తేసారు, వాళ్ళందరూ లేరు. అందుకని అటువంటి వాళ్ళకి కానీ లేదా ఇవన్నీ కూడా చేయాలి. రెండోది, ఇటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి బిల్డర్స్ నుంచి కేరళ మన కొచ్చిన్ పక్కనే ఉన్నటువంటి మరాత్ అనేటువంటి దానిలో కోర్టు 25 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వాలి బిల్డర్స్ నుంచి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ విధంగా ఇక్కడ అటువంటి అక్రమాలకు పాల్పడి వెనుకలో ఉన్నటువంటి సంస్థల నుంచి నష్టపరిహారం కొంతమేరకు అటువంటి బాధ్యతలకి ఇప్పించాలి. ఇక ధనికులుగా ఉండి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగించాలనేది ఈ సందర్భంగా నేను చివరిగా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ గారు, అలాగే ఫోన్ లైన్లోకి వచ్చి తన అభిప్రాయాలు తెలియజేసిన కైలాష్ గారికి థ్యాంక్ యూ. ఓవరాల్గా చూస్తే మాత్రం హైడ్రా ఇవాళ మన పరిస్థితి చూస్తున్నాము, పేద ప్రజల జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అన్నది కోరుకుంటున్నారు. కానీ బట్ అది కారణంగా చూపించి పెద్దవాళ్ళు కూడా వీళ్ళని ముందుకు వేసి మరి వాళ్ళ ఆక్రమణలు అలాగే కంటిన్యూ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికైతే ఒక అంటే అఖిలపక్షాన్ని పిలుస్తారా లేకపోతే లీగల్గా ఏమి ఇష్యూస్ ఉన్నాయని చూసుకొని దానికి ఒక సానుకూల నిర్ణయం తీసుకోవడం మంచిదన్నది అయితే ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఈ బుల్డోజర్లు కేవలం ఇవాళ ఆక్రమిత కట్టడాల మీద మాత్రమే వస్తున్నాయి, కానీ ఆ కట్టడాలకు కారకులైన ఉద్యోగులు, సిబ్బంది, అలాగే బిల్డర్లు, రాజకీయ నాయకుల వైపు కూడా ఆ బుల్డోజర్లు కాకుండా ఇంకో ఏదైనా సరే ఒక వ్యవస్థ ముందుకు వెళ్తే బాగుంటుంది. వాళ్ళను కూడా ఈ తప్పులకు బాధ్యులు చేస్తూ వాళ్ళకి శిక్షలు వేస్తే బాగుంటుందని అయితే బీఆర్కే న్యూస్ మేము కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.